My dear students and parents, welcome to NextGen Educational Channel. This is Dr. Koteswara, lecturer in chemistry and the director of NextGen Educational Services. My dear children, మన యూట్యూబ్ ఛానల్ని ఒక ముఖ్యమైన అంశంతో ప్రారంభిస్తున్నాం. ఈ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మార్పు చెందుతున్న పరీక్షా విధానం. మార్పు చెందుతున్న పరీక్షా విధానం. ఈ అంశం అతి ముఖ్యమైనది. కమింగ్ డేస్లో ఈ పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దట్స్ NEP 2020లో ఏం ప్రతిపాదించబడింది అనే విషయాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఎండ్ ఆఫ్ రూట్ మెమోరైజేషన్. చిల్డ్రన్, ద ఎండ్ ఆఫ్ రూట్ మెమోరైజేషన్ అంటే బట్టి విధానానికి కేవలం జ్ఞాపక శక్తి మాత్రమే కొలమానంగా కల ఈ బట్టి విధానానికి ముగింపు పలికే విధంగా ఈ విద్యా విధానం మారబోతుంది. ఎలానో చూద్దాం. వాట్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ అన్ అసెస్మెంట్ సిస్టమ్ బిల్డ్ ఆన్ మెమోరైజేషన్? కేవలం జ్ఞాపక శక్తిని మాత్రమే పరీక్షించే ఈ పరీక్షా విధానం యొక్క లిమిటేషన్స్ ఏంటి? ఏవైతే హైయర్ ఆర్డర్ స్కిల్స్ అంటే క్రిటికల్ థింకింగ్, అప్లికేషన్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ఎనాలిసిస్ వంటి వాటిని పరీక్షించే అవకాశం లేకుండా కేవలము డంప్ చేయబడిన నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్లో నుంచి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అడగటం, కేవలం రికాల్, రికగ్నిషన్ మీద మాత్రమే ఆధారపడిన పరీక్షా విధానం ప్రస్తుతం నడుస్తుంది. ఈ పరీక్షా విధానంలో 90 నుంచి 95% పైగా కేవలం విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తికి, దట్స్ మెమొరీ ఎబిలిటీ అండ్ రికాలింగ్ అండ్ రికగ్నైజింగ్ మాత్రమే పరిమితమైన తప్ప ఒక విద్యార్థిలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న స్కిల్స్, అప్లికేషన్స్, అనలైజింగ్ కెపాసిటీ, క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ అనే వాటిని సాల్వ్ చేయటంలో ఈ పరీక్షా విధానం మిస్ అవుతుంది. కాబట్టి చిల్డ్రన్, ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇది NEP 2020 ఒక విప్లవాత్మకమైన మార్పుని ఈ పరీక్షా విధానంలో ప్రతిపాదించింది. ఈ విధానం ప్రకారం ఈ రోట్ మెమోరైజేషన్, ఈ బట్టి విధానం నుంచి ప్రశ్నపత్రాన్ని హైయర్ ఆర్డర్ స్కిల్స్ ఇందాక నేను చెప్పినట్టుగా హైయర్ ఆర్డర్ స్కిల్స్ అంటే లాజికల్ థింకింగ్, అప్లికేషన్ స్కిల్స్ అండ్ రీజనింగ్ లాంటి హైయర్ ఆర్డర్ స్కిల్స్ని టెస్ట్ చేసే విధంగా, స్ట్రెంత్ టు డీప్ అండర్స్టాండింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసే విధంగా పరీక్షల్లోని ప్రశ్నలు ఉండాలి అనేది ఈ NEP 2020 యొక్క ముఖ్య ఉద్దేశం. ఇకపోతే ఎలా ఈ స్టూడెంట్ యొక్క డీపర్ అండర్స్టాండింగ్ని, లాజికల్ థింకింగ్, క్రిటికల్ అనాలిసిస్, మరి వీటిని టెస్ట్ చేయాలంటే ఎలా? దానికి సమాధానమే CBQs, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. అంటే విద్యార్థి యొక్క నిజమైన స్కిల్స్ని మరి పరీక్షించే ప్రశ్నల్ని కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్, CBQs అని NEP నామకరణం చేసింది. వాట్ ఆర్ ది CBQs? CBQs are designed to assess deeper level student ability. అంటే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఒక విద్యార్థి యొక్క డీపర్ లెవెల్ ఎబిలిటీస్ ని పరీక్షించటం.
అంటే ఏమేంటాయి? ఒకటి డీపర్ అండర్స్టాండింగ్, ఒక కాన్సెప్ట్లోని డీప్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవటం, కాన్సెప్ట్ని సమూలంగా మూలాల నుంచి అర్థం చేసుకోవటం, దట్స్ అ డీపర్ అండర్స్టాండింగ్. క్రిటికల్ థింకింగ్, ఇచ్చిన కాన్సెప్ట్లో నుంచి దాన్ని క్రిటికల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయటం, దట్ ఇస్ అ క్రిటికల్ థింకింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ఇచ్చిన కాన్సెప్ట్ ఆధారంగా ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. అనలైటికల్ స్కిల్స్, ఇచ్చిన కాంటెంట్ని అనలైజ్ చేయటం, వాటి నుంచి కంక్లూజన్స్ రాబట్టడం. ఇంకో ఇవి ఏమిటంటే డీపర్ లెవెల్ అబిలిటీస్. డీపర్ లెవెల్ అబిలిటీస్ అంటే డీప్ అండర్స్టాండింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైటికల్ స్కిల్స్ని పరీక్షించే రకంగా ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఉండాలి. అంతేకాని రోట్ మెమోరైజేషన్, బట్టి విధానంలో పిల్లవాడి జ్ఞాపక శక్తికి మాత్రమే కొలబద్దగా ఈ ప్రశ్నలు ఉండటానికి వీల్లేదు. సో ప్రశ్నాపత్రంలోని పరీక్షలో ఈ పద్ధతిలో మార్పు చేయాల్సి ఉంది అన్నది ఎన్ఈపి 2020లోని ఒక ప్రధాన అంశము. ఎస్ అంటే ఇక్కడ ద సెంట్రల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ ద నాలెడ్జ్ టు రియల్ టైమ్ సిచ్యుయేషన్. నీకు నేర్పబడిన నాలెడ్జ్ రియల్ టైమ్ సిచ్యుయేషన్లో ఎలా అన్వయించాలి, ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఒక ఇష్యూని ఎలా క్రిటికల్గా థింక్ చేయాలి, రియల్ లైఫ్లో నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి అన్నది ఈ సిబిక్యూల యొక్క ముఖ్య ఉద్దేశము. ఎస్ ఈ సిబిక్యూలు 4 రకాలు. సిబిక్యూలో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. దానిలో ముఖ్యమైన ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ప్రస్తుతం మన విధానంలో వాడి ఏబిసిడి ఆప్షన్స్ ఉన్న మల్టిపుల్ చాయిస్ కాదండి. ఇప్పుడున్న మన మల్టిపుల్ చాయిస్ కేవలం కూడా నాలెడ్జ్ బేస్డ్ మెమొరీ టెస్టింగ్ మాత్రమే. బట్ దీనిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే అవి స్టూడెంట్ యొక్క డీపర్ అండర్స్టాండింగ్, ద కాన్సెప్ట్ డీపర్ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేసే విధంగా మల్టీ అప్లికేషన్స్, మల్టీ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మాత్రమే ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ సోర్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ సోర్స్ బేస్డ్ క్వశ్చన్స్లో ఏముంటుందంటే ఒక పారాగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. ఆ ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్కి ఆధారంగా చేసుకొని క్వశ్చన్ డైరెక్ట్గా కాకుండా ఆ ప్యాసేజ్, ఆ పారాగ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పై డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్తో ఉన్న క్వశ్చన్లు ఇవ్వటం, అది సోర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్. సో అజర్షన్ రీజన్ క్వశ్చన్స్ ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్నాం అజర్షన్ రీజన్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ అజర్షన్ రీజన్ క్వశ్చన్స్ కానీ, మ్యాచింగ్ క్వశ్చన్స్ కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఎట్టి పరిస్థితిలో జస్ట్ నాలెడ్జ్ బేస్డ్ రికాలింగ్ని, పిల్లవాడి జ్ఞాపక శక్తిని పరీక్షించేవి కావు. బట్టి విధానం ద్వారా ఆన్సర్ చేసే అవకాశం ఉండదు. ఎంతవరకు డీపర్ అండర్స్టాండింగ్, క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అప్లికేషన్ స్కిల్స్ మాత్రమే పరీక్షించే రకంగా ఇవి ఉంటాయి. దీనిలో కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఎస్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంపాక్ట్ ఫ్రమ్ ద పాలసీ టు నేషనల్ ప్రాక్టీస్. ఫ్రమ్ పాలసీ టు నేషనల్ ప్రాక్టీస్. మై డియర్ చిల్డ్రన్, సిబిఎస్ఈ నిర్ణయించింది ఏమిటంటే మినిమం 50% ఆఫ్ ద క్వశ్చన్స్ in class 10th and class 12th examinations, not only in the class 10th and class 12th examination, in all the CBSE board examinations, 50% of the questions must be in the CBQ format. That is the conceptual based questions. This format 50% of questions అన్ని బోర్డు సిలబస్లోనూ ఇవ్వాలి. దాన్ని బట్టి దాని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అండ్ మై డియర్ చిల్డ్రన్ అండ్ మై పేరెంట్స్, కేవలం బోర్డు ఎగ్జామినేషన్లోనే కాదు సిబిక్యూస్,
ఈ సిబిక్యూస్ ఎస్ ఒక బోర్డ్ ఎగ్జామినేషన్లోనే కాదు, నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయిన జేఈ మెయిన్స్, నీట్ వంటి పరీక్షల్లో కూడా రాబోయే రోజుల్లో ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ శాతం, అంటే 70 to 80% సిబిక్యూస్ మాత్రమే ఇవ్వటానికి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ జేఈ మెయిన్స్, నీట్, ఈవెన్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్, మీకు తెలుసు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దట్ ఇస్ ఐఏఎస్ ఐపీఎస్ అంటుంటాం మనం. ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, ఐఏఎస్ ఐపీఎస్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించబడే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా మోర్ దాన్ 90% క్వశ్చన్స్ ఈ సిబిక్యూసే. మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ పేరెంట్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రస్తుత పరీక్షా విధానంలో ఉన్న ఈ రూట్ మెమొరీ బట్టి విధానంలో పిల్లవాడి జ్ఞాపక శక్తిని మాత్రమే పరీక్షించే ప్రశ్న పత్రాలకి కాలం చెల్లింది. ఇక నుంచి అన్ని కాంపిటేటివ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే స్టూడెంట్ యొక్క డీపర్ అండర్స్టాండింగ్ అని, లాజికల్ థింకింగ్ ని, రియల్ టైమ్ అప్లికేషన్స్ కి అవసరమయ్యే దాని రియల్ టైమ్ అప్లికేషన్స్ పరీక్షించే విధంగానే ఈ ప్రశ్న పత్రాలు మారిపోబోతున్నాయి. ఎస్, ఫైనల్లీ children, preparing students not just for an examination but for a complex world. What a beautiful concept. Preparing students not just for an examination but for a complex world. కేవలం పరీక్షల కోసం విద్యార్థులను సంసిద్ధం చేయటం మాత్రమే కాదు, ఈ విశాల ప్రపంచంలో నడిపే రకంగా ఈ కాంపిటీషన్ వరల్డ్లో, ఈ లక్షలాది మంది పోటీపడి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో విజయం సాధించడానికి అవసరమైన ఆ స్కిల్స్, ఇందాక నేను చెప్పినట్టుగా డీపర్ అండర్స్టాండింగ్ కావచ్చు, అనలైటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, రీజన్ బేసింగ్, ఇలాంటిని పరీక్షించడమే మరి నిజమైన పరీక్షా విధానం, కానీ ఈ బట్టి విధానం కాదు. సో డియర్ చిల్డ్రన్, రాబోయే రోజులన్నింటిలోనూ పరీక్షా విధానం ఇలానే ఉండబోతుంది. ఆల్రెడీ సిబిఎస్ సిస్టంలో ఇది ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. జస్ట్ 2 days బ్యాక్ ద తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2026లో ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్షా విధానాన్ని మారుస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అక్కడ కూడా ప్రశ్నలు ఇలానే 1 mark క్వశ్చన్స్, 2 mark క్వశ్చన్స్, 4 marks క్వశ్చన్స్, 8 marks క్వశ్చన్స్, మేజర్లీ సిబిక్యూ బేస్డ్ మీదనే క్వశ్చన్ పేపర్లో మరి సిస్టమ్ అని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా మార్చడం జరిగింది. ఇదే కమింగ్ ఇయర్స్లో నాకు తెలిసి కమింగ్ 2 to 3 yearsలోనే మొత్తం పరీక్షా విధానం ఈ రూపంలోకి మారబోతుంది. మై డియర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, ఇప్పుడు ఈ పరీక్షా విధానంలో నేను చెప్పిన అంశాలన్నిటినీ మీకు సులువుగా అర్థం కావటానికి ఇక్కడ ఒక వీడియో రూపంలో దాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మీ బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఈ పరీక్షా విధానంలో జరిగే మార్పులను అన్నింటినీ క్రోడీకరిస్తూ ఓ చిన్న వీడియో ఇక్కడ తయారు చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. పరీక్షల ముందు రాత్రంతా కూర్చుని బట్టి పట్టడం, అసలీ టాపిక్ ఎందుకు చదువుతున్నామో కూడా ఆలోచించకుండా, అవునా? అయితే ఈరోజు మనం మన ఎగ్జామ్ సిస్టంలో వస్తున్న ఒక చాలా పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం పరీక్షల్నే కాదు, మనం నేర్చుకునే పద్ధతినే మార్చేస్తోంది. మనందరికీ తెలుసు కదా ఎగ్జామ్స్ టెన్షన్ ఎలా ఉంటుందో. పుస్తకంలో ఉన్న ప్రతి పదం, ప్రతి నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి ఎంత కష్టపడతామో. నిజానికి ఇప్పటిదాకా పరీక్షలంటేనే మన జ్ఞాపక శక్తికి పెట్టే ఒక పెద్ద ఛాలెంజ్ లాంటివి. కానీ కేవలం బట్టి పట్టడం మీదే ఆధారపడిన ఈ సిస్టంలో ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే ఇది మనం ఒక విషయాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నామో టెస్ట్ చేయదు, కేవలం ఎంత బాగా గుర్తుపెట్టుకోగలమో మాత్రమే చూస్తుంది. అంటే ఇది మన అసలైన తెలివికి పరీక్ష కాదు, జస్ట్ మన మెమరీకి ఒక టెస్ట్ అంతే. అయితే ఆ పాత పద్ధతికి ఇప్పుడు కాలం చెల్లింది.
మన పరీక్షా వ్యవస్థలో ఒక చాలా ముఖ్యమైన ఒక పెద్ద మలుపు వచ్చింది. మరి ఈ బట్టి చదువుల సమస్యకు పరిష్కారమేంటి? దానికోసమే మన విద్యావ్యవస్థ ఒక కొత్త అస్త్రాన్ని ప్రవేశపెట్టింది. అవే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్, షార్ట్కట్లో చెప్పాలంటే సీబీక్యూలు. అసలు ఈ సీబీక్యూలు అంటే ఏంటి అంటే, ఇవి మామూలు ప్రశ్నల్లా చదివింది గుర్తుందా లేదా అని అడగవు. దానికి బదులుగా మన అవగాహన ఎంత లోతుగా ఉంది, మన ఆలోచనా విధానం ఎలా ఉంది, ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించగలం, ఇలాంటి స్కిల్స్ని పరీక్షిస్తాయన్నమాట. సరే, ఈ మార్పు ఉన్నట్టుండి రాలేదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత పెద్ద మార్పు రావడానికి చాలా బలమైన కారణాలున్నాయి. దీని వెనుక ఒక జాతీయ విధానం కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇదేదో చిన్న మార్పు అనుకోవద్దు. ఇప్పుడు సిబిఎస్ఈ 10th అండ్ 12th క్లాస్ ఎగ్జామ్స్లో ఏకంగా 50% ప్రశ్నలు, అంటే సగానికి సగం, ఈ కొత్త సీబీక్యూ ఫార్మాట్లోనే వస్తున్నాయి. అందుకే వీటి గురించి తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. మరి ఈ మార్పుకు కారణమైన ఆ పాలసీ ఏంటంటే, అదే మన జాతీయ విద్యా విధానం 2020. దీని ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో పుస్తక పరిజ్ఞానంతో పాటు నిజమైన నైపుణ్యాలను కూడా పెంచడం. ఈ మార్పు వెనకున్న అసలు ఐడియా చాలా సింపుల్. పుస్తకంలో చదివిన ఒక సైన్స్ ఫార్ములాని నిజ జీవితంలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎలా వాడతాం, చరిత్రలో నేర్చుకున్న పాఠాలు ఇప్పటి పరిస్థితులకు ఎలా ఉపయోగపడతాయి, ఇలా చదువును జీవితానికి కనెక్ట్ చేయడమే దీని అసలు ఉద్దేశం. సరే, సీబీక్యూలంటే ఏంటో మాటల్లైతే తెలుసుకున్నాం. కానీ అసలు ఎగ్జామ్ పేపర్లో ఇవి ఎలా కనిపిస్తాయి, ఇప్పుడు వాటి ఫార్మాట్స్ ఎలా ఉంటాయో కాస్త వివరంగా చూద్దాం. ఈ సీబీక్యూలు రకరకాల ఫార్మాట్లో రావచ్చు. కొన్ని ఆలోచింపజేసే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగుండొచ్చు, లేదా ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమనే కేస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా ఒక స్టేట్మెంటు, దానికొక కారణమిచ్చి ఆ రెండిటి మధ్య సంబంధం కరెక్టా కాదా అనడిగే అసర్షన్ రీజనింగ్ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇలా చాలా రకాలుంటాయన్నమాట. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కిల్స్ కేవలం బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అవడానికే కాదు. జేఈ, నీట్ నుంచి ఆఖరికి యూపీఎస్సీ, సివిల్స్ లాంటి పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలన్నా సరే ఇలాంటి అనలిటికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్సే కీలకం. కాబట్టి మనం ముగింపుకు వస్తున్నాం. ఈ కొత్త పరీక్షల కోసం మన ఆలోచనా విధానంలో రావాల్సిన అసలైన మార్పేంటో ఒక్కసారి చూద్దాం. ఈ తేడాని చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాత పద్ధతిలో మన గోల్ ఏంటి? ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం. కానీ కొత్త పద్ధతిలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. అంటే స్కిల్ అనేది బట్టి పట్టడం దగ్గర్నుంచి దాన్ని అప్లై చేయడం, అనలైజ్ చేయడం వైపు షిఫ్ట్ అయ్యిందన్నమాట. సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవలసిన ఒకే ఒక కీలకమైన విషయమేంటంటే, ఇప్పుడు ముఖ్యం ఏమి తెలుసు అన్నది కాదు, తెలిసిన దాన్ని ఎలా ఆలోచించి వాడుతున్నాం అన్నదే. ఇది మన ఆలోచన విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ మార్పులన్నీ కేవలం ఎగ్జామ్స్లో వస్తున్న మార్పులేనా, లేక మనల్ని రేపటి జీవితానికి సిద్ధం చేయడానికి వేస్తున్న ఒక మంచి అడుగా? ఆలోచించండి. ఎస్ మై డియర్ చిల్డ్రన్, అసలు సిబిక్యూ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ ఎలా ఉంటుందో ఒక్కొక్క క్లాస్ నుంచి ప్రతి సబ్జెక్టులోనూ కొన్ని ఈ సిబిక్యూస్ ఎలా ఉంటాయో మన నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్తో సహా వివరణాత్మకంగా మీకు వివరిస్తాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.